డిసెంబర్ 10th ఒక డార్మెంట్ ఇథీరియం వ్యాలెట్ 850 ఈత్ కాయిన్ బేస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. 2015 లో తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్లు కామ్ గా ఉండి ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేశారు. 850 ఈత్ అంటే మాటలు కాదు. ఒక్కొక్క ఇథీరియం $3,400 ఉంది. ఇండియన్ రూపీలో ఒక్కొక్క ఇథీరియం కాస్ట్ 3,06,000. అతను 850 ఇథీరియంస్ ని ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే 26 కోట్ల చిల్లర ట్రాన్సాక్షన్ జరిగింది ఒక్క రోజులో. 2015 ఆ టైంలో దాని వాల్యూ $263 మాత్రమే. అట్లాంటిది ఇప్పుడు 26 crore అంటే 2.8 మిలియన్. $263 ఎక్కడ, 2.8 మిలియన్ అక్కడ. సో ఇంత జరిగింది ట్రాన్సాక్షన్. సో ఈ వేల్స్ ఉంటారు కదా, వేల్స్ అంటే ఏంటంటే 10K నుంచి 100K ఇథీరియం హోల్డ్ చేసే వాళ్ళని వేల్స్ అంటారు. వీళ్ళు రీసెంట్ గా అక్యూములేట్ చేశారు దగ్గర 934,000 ఇథీరియంస్. వేరాజ్ రీటైల్ వాళ్ళు అమ్మేస్తా ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది. రీటైల్ వాళ్ళు కంగారులు అమ్మేస్తా ఉంటారు. వీళ్ళు వేల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద హెచ్ఎన్ఐస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళు కొంటా ఉంటాయి. ఇందులో ట్రాన్స్ఫర్ అయిన దాంట్లో 130 ఇథీరియం ని ఆయన లిక్విడేట్ చేసేసుకున్నారంట ఆ అడ్రస్ అతను. సో వీ హ్యావ్ టు సీ లాంగ్ టర్మ్ లో ఇది ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది. కానీ లైక్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ క్రిప్టోస్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత హ్యూజ్ మ్యాసివ్ వెల్త్ ని క్రియేట్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. వెయిట్ అండ్ సీ అన్నట్టే ఉందన్నమాట మోడల్ ఇక్కడ. సో ఎవ్రీవన్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఇథీరియం ని చాలా క్లోజ్ గా మానిటర్ చేయండి. ట్రేడ్ చేస్తుంటే ఇండియాలో మాత్రము 30% ట్యాక్స్ ఉంది. మీకు ప్రాఫిట్ వస్తే, లాస్ వస్తే గనక స్టాక్స్ లో ప్రాఫిట్ ని జమ తగ్గించుకోవచ్చు కదా, అలా లేదు. లాస్ కి సంబంధం లేకుండా వాట్ ఎవర్ అమౌంట్ యూ గెయిన్ యూ హ్యావ్ టు పే 30%. సో చాలా క్లోజ్ గా మానిటర్ చేయండి. మీ దగ్గర ఏమన్నా ఉన్నా కానీ జాగ్రత్తగా పెట్టుకోండి అడ్రసెస్.